తిరుపతిలో నూతనంగా నిర్మించిన గోదాదేవి కులశేఖర ఆల్వార్ మార్గాలను ఆధ్యాత్మిక వాతావరణంలో అట్టహాసంగా ప్రారంభించి జాతికి అంకితం చేశారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. అనంతరం స్వాతంత్ర సమర యోధులు నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, ఆజాద్, రాజ్గురు విగ్రహాలను ఆవిష్కరించారు. తిరుపతిలో 2 ఏళ్ల 10 రోజుల్లో 18 రోడ్లు నిర్మాణం జరిగింది. ఆకాశంలో నెలవంకలా తిరుపతిని అభినయ్ తీర్చిదిద్దారని అన్నారు. ఒక రోడ్ల విషయంలోనే కాకుండా సబ్వేలు, ఫ్లైఓవర్లు ఏర్పాటు చేశారన్నారు. కలలు కనటం వేరు, వాటిని అమలు చేయటం వేరు. కలలు కని వాటిని అమలు చేసే శక్తి అభినయ్ రెడ్డికి ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అభినయ్ గురించి చర్చిస్తున్నారని, తిరుపతిలో మోదీ, చంద్రబాబు, పవన్ నిలబడిన అభినయ్ విజయానికి ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. తాను ఎన్నికల్లో ఓడిపోయినా 30 ఏళ్లుగా తిరుపతి రాజకీయాలు తన చుట్టూ తానే తిరుగుతాయని గుర్తు చేశారు కరుణాకర్ రెడ్డి. నూతన రోడ్ల ద్వారా 7,500 ఎకరాల స్థలం, ఇళ్ల నిర్మాణాలకు అనువైన స్థలం అందుబాటులోకి వచ్చిందని చెప్పారు. పది రోజుల క్రితమే ఈ రోడ్డును చూసింది. నేను కూడా అనుకున్నా, ఇప్పుడు మీరు పెద్దవాళ్ళు అన్నట్టుగానే, ఏమిరా మనం తిరుపతిలో పోతాడమ్మా, ఏమన్నా బయట ఊళ్ళల్లో పోతాడమ్మా అని. సరిగ్గా మా ఇంటి నుంచి నమ్మరు మీరు 4 నిమిషాలలో తిమ్మినాయుడుపాళెం చేరుకున్నాను నేను. 4 నిమిషాలు. ఇలా ఒకటి కాదు కదా, చాలా రోడ్లు తయారు చేసుకున్నాం, మరింతగా తయారు చేసుకున్నాం అద్భుతంగా. బహుశా ఇది కూడా ఒక చరిత్రే. భారతదేశంలో ఒక రహదారి ప్రారంభోత్సవానికి ఇన్ని వేల మందితో ప్రారంభోత్సవం జరపటం కూడా ఈ రహదారిలోనే జరిగింది. మనమేం బహిరంగ సభని జనాన్ని తోలుకొని వచ్చేదానికి పెట్టలా, ఈ రోడ్డును చూసేదానికి ఎక్కువ మందిని పిలవండి అని నేను చెప్పింది.